ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పది కిచెన్. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఇంట్లోనే ఈజీగా మిల్క్ మేడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, పాలు, షుగర్, ఇంకా అలాగే వంట సోడా. ఈ మూడింటితో మనం ఇంట్లో ఈజీగా కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను 2 కప్స్ మిల్క్ తీసుకున్నానండి. ఇవి పచ్చిపాలు. అలాగే ఏ కప్తో అయితే మిల్క్ తీసుకున్నానో ఆ కప్తో షుగర్ తీసుకున్నాను. 1 కప్ షుగరు. క్వాంటిటీ అయితే అర్థమైంది కదా మీకు. 2 కప్స్ మిల్క్కి 1 కప్ షుగర్. ఇలాగే మనం ఎక్కువ చేసుకోవాలంటే కూడా సేమ్ ఇదే రేషియోలో తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చేసుకొని ఇలాగా ఒక లోతుగా మందంగా ఉన్న కడాయిని తీసుకొని కడిగి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న పాలను ఇందులో యాడ్ చేసుకుందాము. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తము. ఈ పాలని మీగడ కట్టకుండా కలుపుకుంటూ మనం ఒక పొంగొచ్చే వరకు కాగనిద్దాము. చూస్తున్నారు కదండి, మన మిల్క్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి కంటిన్యూగా. మీగడ కట్టకూడదు పాలల్లో. మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా ఇదే, కలపటమే, కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు కండెన్స్డ్ మిల్క్ మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది. చూసారు కదండి, మనం తీసుకున్న 2 కప్స్ మిల్క్ 1.5 కప్ అవుతుంది, ఆల్మోస్ట్ అయినాయి. ఇప్పుడు మనం కుకింగ్ సోడాని యాడ్ చేసుకుందాము. వంట సోడా అని చెప్పాను కదా, దాన్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. సోడా యాడ్ చేసినప్పుడు ఇలా పైకి పొంగొస్తున్నట్టు అనిపిస్తుందండి. మనం కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. అందుకే లోతుగా మందంగా ఉన్నది తీసుకోవాలి. మీకు కావాలి అనిపిస్తే, దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు 1 నిమిషం కోసం. తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని కలుపుతూ మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుందండి. కలుపుతూనే ఉండాలి మనం, లేకపోతే మాడిపోతుంది. కలర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తున్నారు కదండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదండి, మన కండెన్స్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఉంది. కన్సిస్టెన్సీ కానీ ఫ్లేవర్ కానీ సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీ తోటి మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.